సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఆలస్యం మీద ఏర్పడతాయి. దశమ లాభస్థానాలలో గురువు, అష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహువు, లగ్న ద్వితీయ స్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైనది. ఆరోగ్యరీత్యా, ఆదాయరీత్యా నిలకడ లోపిస్తుంది. వృత్తిరీత్యా ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా దొర్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గౌరీ పాశుపత హోమాన్ని జరిపించగలరు. చేతికి రాహుకేతు కంకణాన్ని ధరించండి. నిత్యం గౌరీదేవి అష్టోత్తరాన్ని లేదా అష్టకాన్ని స్మరించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో, కార్యాలయంలో అలజడి కలిగిన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. విద్య, సాహిత్య, సంగీతం, కళారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైన ఆలోచనలు, విధానాలు, అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమస్యలను పెడచెవిన పెట్టడం ప్రమాదాలకు కారణమవుతుంది. కొత్త అలవాట్లకు దూరంగా ఉండండి. అష్టమ శని అని అన్నారు కదా, మామూలుగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటాయి. సో అష్టమ శనిలో సాధారణంగా ఎవరికైనా సరే ఇలాంటి ఫలితాలే ఉంటాయి, అంటే మిశ్రమ ఫలితాలే. ఈ రాశి మీద శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఒత్తిడి కలిగినటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటామో, అశ్రద్ధ చేస్తామో అక్కడే అలజడి కలిగినటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో సహజంగా కాస్తంత అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అందుకని అష్టమ శని ప్రభావం మొదలైనప్పుడు ట్రీట్మెంట్స్ అని, సర్జరీస్ అని, బెడ్ రెస్ట్ అని ఎక్కువగా ఈ రకమైనటువంటి పరిస్థితులు, మాటలే మనం వింటుంటాము. కార్యాలయంలో కూడా కాస్తంత అశ్రద్ధ వహించే వారికి ఇబ్బందికరమైన పరిస్థితులే అని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా శ్రద్ధ ఉండాలి, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. డిసిప్లైన్ అనేది ఖచ్చితంగా అవసరము. శనేశ్వరుడికి డిసిప్లైన్ లేని వారంటే ఇష్టం ఉండదండి. కాస్తంత క్రమశిక్షణతో మనం ఉండగలిగితే మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. అంటే ఈ సంవత్సరం మొదలైందంటారా సింహరాశి వారికి? అవును. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2.5 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. అంటే ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఇప్పుడు మనకి తెలిసినట్టు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కాస్తంత ఎక్కువ నెగిటివ్ ఎనర్జీసే ఉన్నాయి. శనేశ్వరుడు మీనరాశిలో సంచారం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ప్రభావం అనేది ఉంటుంది. పైగా ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కాబట్టి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మనం ఇప్పుడు మాత్రం తప్పు చేయకూడదు, సమస్యలు మనం కొని తెచ్చుకోకూడదు. ఇది గ్రహించి మెలగండి.